హాయ్ అండి. వంకాయ కూరని వేరుశనగపప్పు పాలు పోసి కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సింది ఒక పావు కిలో వంకాయలకి ఒక 50 గ్రాములు పచ్చి వేరుశనగపప్పు దంచి పెట్టుకున్నాను నేను మెత్తగా పొడి. కావాలంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి జీలకర్ర, ధనియాలు, కొబ్బరి, అల్లం, చిన్నులపాయి దంచి పెట్టుకున్నాను మసాలా. ముందు ఒక గిన్నెలోకి ఈ పొడి తీసుకొని అందులో కొంచెం నీళ్ళు, ఒక గ్లాసు వాటర్ వేసి కలపాలి. ఇదంతా ఒక తెపాల్లోకి తీసుకొని స్టవ్ మీద పెట్టి అది అంతా వేరుశనగపప్పు పొడి వేసాం కదా, అదంతా ఉడికి నూనె తిట్టి అంతా పైకి రావాలన్నమాట. అప్పుడు దాకా ఉడకబెట్టాలి. ఇది అచ్చం ఈ రెండు ఒక్కటే, అప్పుడు దాకా ఉడికించాలి. చూడండి ఎట్లా తెరులుతుందో, బాగా ఇట్లా తెరలాలన్నమాట. ఇట్లా ఒక 10 నిమిషాలు తెరలనివ్వాలి. మనం ఒక గ్లాస్ నీళ్ళల్లో కలిపి పోసాం కదా, ఆ నీళ్ళు సగం గ్లాస్ అయ్యేదాకా, కొంచెం చిక్కబడేదాకా ఉడకనిచ్చి దాంట్లో ఈ వంకాయ ముక్కలు, సరిపడినంత ఉప్పు వేసి మళ్ళీ కొంచెం కలిపేసి మళ్ళీ కావాలంటే కొంచెం వాటర్ వేసి మళ్ళీ వంకాయ ముక్కలు ఉడికేదాకా ఆమెది ఉడకనివ్వాలి. వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులోకి మనం దంచి పెట్టుకున్న మసాలా, సరిపడినంత కారం వేసి కలుపుకోవాలి. ఒక్క 10 నిమిషాలు సిమ్లో ఉడకనిస్తే అయిపోయిద్ది అన్నమాట. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. మనం నూనె వేసుకొని బాండి పెట్టుకుని అందులో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి ఈ కూరలో వేసి కలిపేయడమే. అంతే, రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది మరీ లూజ్గా ఉండదు, చిక్కగా ఉండదు, మీడియంగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్.